హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఇప్పటి వరకు మన కోసమే నేను భగవద్గీత శ్లోకాలని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అన్న విషయాలని చెప్పానండి. కానీ ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మన బిడ్డలు చిన్న పిల్లలకి భగవద్గీత శ్లోకాలు ఎలా నేర్పించాలి, దానికి ఒక 10 సులభమైన స్టెప్స్ చెప్తానండి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు బలంగా ఉండాలి అనుకుంటే మనం మొట్టమొదట ఆత్మజ్ఞానాన్ని నేర్పాలి. దానికి భగవద్గీతలో ఉన్న విలువలను ఆరంభం నుంచే చెప్పాలండి. ఇది ఫస్ట్ స్టెప్. రెండోది, పిల్లలతో చిన్న కథల రూపంలో ఈ శ్లోకాలు వాటి అర్థాలు చెప్పండి. అర్థం తెలియకుండా చదవటం కంటే కథలతో అర్థం చెప్తే వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మూడోది, రోజుకు ఒక్క శ్లోకం చాలు, అది కూడా 10 నిమిషాలు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. బలవంతంగా కాకుండా ప్రేమగా నేర్పించండి. నాలుగోది, శ్లోకాన్ని పిల్లలతో గానం చేస్తున్నట్టు ఒక పాట వలె మనం చెప్తే వాళ్ళు వింటారండి. ఎందుకంటే మ్యూజిక్ టోన్తో ఈ శ్లోకాన్ని చెప్పడం వల్ల పిల్లలు తేలికగా గుర్తించుకుంటారు. ఐదోది, శ్లోకాన్ని భావం సహితంగా చెప్పండి, ఉదాహరణలతో. ఉదాహరణకి ఒక కర్మ గురించి చెప్తే కర్మ అంటే ఏంటి అనేది మనం అక్కడ చెప్పాలన్నమాట. ఆరోది, వారితో కలిసి మన జీవితంలో ఆ శ్లోకాన్ని ఎలా వర్తింపజేశామో చెప్పండి. ఎందుకంటే పనితనం అనేది ఉంటే పిల్లలకి గుర్తుంటుంది. ఏడోది, పిల్లలకి ప్రశ్నలను ప్రోత్సహించండి. వాళ్ళు ఏంటి, ఎందుకు అన్న దాన్ని అడిగితే బాధపడకుండా సమాధానాలుగా మార్చండి. ఎనిమిదోది, వారికి ఒక చిన్న గీత డైరీ ఇవ్వండి. అందులో రోజు ఒక్క శ్లోకాన్ని వ్రాయమని చెప్పండి. ఎందుకంటే ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినట్టు అర్థం అనమాట. తొమ్మిదోది, పిల్లలు చెప్పిన శ్లోకాన్ని వాళ్ళు చెప్తారు కదా, చెప్పినప్పుడు వాళ్ళని మెచ్చుకోండి. చక్కగా వాళ్ళకు ఒక సర్ప్రైజ్ లాగా చిన్న గిఫ్ట్ ఇచ్చి సత్కరించండి. అలాగే వాళ్ళని పొగడండి, ప్రశంసించండి. ఎందుకంటే ఊహలు పెద్ద ఉత్సాహాన్ని ఇస్తాయి వాళ్ళకి. పదోది, లాస్ట్ది, గీతా శ్లోకాలని ఒక ఆటలాగా చేయండి. అది క్విజ్ రూపంలో కానీ మ్యాచింగ్ గేమ్స్ ద్వారా కానీ. ఎందుకంటే క్రీడా రూపంలో విద్య ఎప్పుడూ కూడా మర్చిపోని గుణమండి పిల్లల విషయంలో. ఈ విధంగా నేను చెప్పిన ఈ 10 స్టెప్స్ ద్వారా మీరు మీ పిల్లలకి ఈ రోజు నుంచే గీతా శ్లోకాలని చక్కగా నేర్పించడం ప్రారంభించండి. వాళ్ళు ఎంతో చక్కగా నేర్చుకుంటారు. జ్ఞానం ఎప్పుడూ కూడా నశించినది, క్షయము కానిది. థ్యాంక్ యూ మాస్టర్స్.